హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను కరకరలాడే క్రిస్పీ చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అచ్చం షాప్‌లో వాటిలాగే ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో, పిండిని ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను తీసుకున్న ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు వరిపిండిని ఒక పెద్ద బౌల్‌లోకి వేసేసుకుంటున్నానండి. 2 కప్పుల జల్లించిన వరిపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని కొంచెం వేడవనిచ్చాక అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, పావు టీ స్పూన్ వాము, చిటికెడు సోడా ఉప్పు, 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. మీరు తెల్ల నువ్వులు నచ్చకపోతే గనక పెసరపప్పుని నానబెట్టి కూడా తీసేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాక బాగా కలిపి వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా 2 కప్పుల బియ్యం పిండిని ఇందులోకి వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్నామంటే పిండి అంతా బాగా కలిసిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం పిండిని చల్లారనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత పిండి అనేది చల్లారిపోయింది కదా. ఇప్పుడు చేత్తోటి బాగా పిండిని ఇలా రబ్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్‌నైనా కూడా వేసుకొని ఇలా సాఫ్ట్‌గా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా బాగా జిగట కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం చెకోడీలని చేసేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చేతుల మధ్యలో పెట్టేసుకొని ఇలా పొడవుగా చేసేసుకొని చెకోడీలు చేసుకుందాము. ఇప్పుడు దీనిని ఇలా వేలికి చుట్టేసుకొని చివర కట్ చేసుకున్నామంటే గనక మనకి చెకోడీ ఈజీగా వచ్చేసింది. చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసేసుకోండి. ఇంకొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసేసుకోవచ్చు. మిగిలిన అన్ని చెకోడీలను కూడా ఇలానే చేసేసుకున్నాను. చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకున్నాను. మీకు ఇలా చేసుకోవడం కష్టంగా ఉందనిపిస్తే మీ ఇంట్లో చక్రాల గిద్దలు ఉంటాయి కదా, అందులో ఒక హోల్ ఉన్నది ప్లేట్ తీసేసుకొని ఇలా గొట్టానికి సెట్ చేసుకొని లోపల కొంచెం 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసేసుకొని మనం చేసుకున్న పిండి ఉంది కదా, పిండిని ఇలా గొట్టంలోకి వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఒక లైన్ లాగా వచ్చేసింది కదా. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒకటి సన్నగా ఒకటి లావుగా రాకుండా సమానంగా వస్తాయి. వీటిని కూడా ఇలా చేతికి చుట్టేసుకొని రౌండ్‌గా అయితే చెకోడీలన్నింటినీ చేసేసుకొని ప్లేట్‌లోకి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాము. ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చెకోడీల్ని ఇలా జల్లెడ గరిటెలో వేసుకున్నామంటే గనక ఆయిల్ అనేది చిందకుండా మనకి ఈజీ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదిలించకూడదు. అలా కదిలించామంటే కనుక చెకోడీలు అనేవి ఊడిపోతాయి. ఇలా కొంచెం ఆగామంటే అంతటా అవే పైకి తేలి వస్తాయి. ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చెకోడీలని ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నాను. మిగిలిన చెకోడీలను కూడా ఇదే విధంగా నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. నాకైతే చాలా బాగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేసినాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనకి షాప్‌లో కొనుక్కున్నామంటే అంత హెల్తీ కాదు కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.